హాయ్ గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము బ్రహ్మనాడం. ఏమంటా తెలుసా దాబా నువ్వు అట్లా ఏమను నువ్వు ఆడుకుంటే పోయి దాన్ని కూడా దుంకట్టు అది ఆపకొమ్మలు చెక్ చేసే వేపకొమ్మలు ఇచ్చి ఎక్సర్సైజ్ చేపిస్తుంది. అన్నయ్య కార్లోనే ఊగుతున్నాడు. టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నాం గైస్. వచ్చేసాం, ఎక్కడికి వచ్చేసాం? నిర్మలవాడకి వచ్చేసాం గైస్. అయ్యి టీ గ్లాస్ పట్టుకో అంటే ఇయ్యని మళ్ళీ గ్లిసావు వీడియో. హాయ్ గైస్, ధన్యవాడు వచ్చినాం. అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. మేమంతా ఒక ప్రదర్శన చేసినాం, ఇంకా వస్తలేదు. ఎవరు ఉంటారు తమా మనకి ఎవరైనా ఉంటే బయటనే అర్థమవుతుంది. ముందు అది ఉంటే ఏమన్నాడు, పార్క్ ఎందుకు ఉంది? వీళ్ళన్ని స్మరించుకోవడానికి పార్క్ ఉంది. పార్క్ చనిపోయిన వాళ్ళని స్మరించుకోవడానికి. ఇప్పుడు మన తాతయ్య ఉన్నాడు, గుర్తొచ్చింది ఆడ కూర్చొని ఫోటో రండి. హాయ్ చెప్పండి.
వచ్చినారు? ఎందుకు వచ్చిన తాతమ్మ? అవునా, ఎప్పటి నుంచి వస్తున్నారు తాతమ్మ మీరు? ఇట్రా ఇట్రా. మా కూతురు ఎంటికలు తీసినా మా కొడుకు ఎంటికలు తీసినా మళ్ళీ ఈ కొడుకు అందరూ ఎంటికలు తీసి వాళ్ళ కడుపులో పుట్టిన మన్మరాలు బిడ్డ మా నాయన అందరితోటి రెండు బోనాలు చేస్తారు. ప్రతి సంవత్సరం చేస్తారా ఇట్లా? ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఎప్పుడు పిల్లలు ఉంటారో అప్పుడు వస్తాము. మా చిన్న పెళ్ళిళ్ళు అయితే వస్తాము. ఇంటి అప్పుడైతే రావు. పెళ్ళిళ్ళు అయితే పిల్లలకు టెన్త్ చేస్తాం. సరేనా? మా చిన్న కొడుకు బిడ్డ పెళ్ళి అయితే వస్తాం. మళ్ళీ మా మన్మని తీసుకొని మా చిన్న మన్మరాళ్ళు తీసుకొని వస్తాం. మా చిన్న కొడుకు కూతురు ఉన్నది, ఆమె పెళ్ళి అయినాక ఆ మన్మరాలు తీసుకొని. నీకు ఎంతమంది మన్మరాలు మన్మర్లు? మా పెద్ద కొడుకు ఒక కూతురు కొడుకు, మా చిన్న కొడుకు ఒక కూతురు ఒక కొడుకు. మా చిన్న కొడుకు పెళ్ళిళ్ళు రాలేదు, కొడుకు కాలేదు. మా పెద్ద కొడుకు కూతురు కైంది, కొడుకు కైంది. వాళ్ళకి పిల్లలు. నీకు బిడ్డలు ఎంతమంది? నలుగురు. పెద్ద బల్గమే. కలుసుకుందాం మళ్ళా. మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఎన్ని రోజులు ఉంటారు ఈడ? 3 రోజుల పండగ. కన్స్ట్రక్షన్ చేస్తారు కదా గుడి. భీమేశ్వరం కూడా. ఆయన ఎవరు? ఇక మళ్ళీ లక్కి కడుపులో పుట్టిన బిడ్డకు కూడా వస్తా. సరేనా? బతికోసమ్మా